హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనము సోరకాయ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకుంటున్నామండి. ఇక ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి నేను ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇది శరీరానికి ఎంతో శక్తినిస్తుంది, ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి. ఇది మన అమ్మమ్మల కాలం నుండి కూడా ఇలాంటి రెసిపీస్ చేసేవారండి. శరీరానికి చలవ చేయడం కోసము సగ్గుబియ్యంతో ఏదైనా ఒక రెసిపీ చేసి ఇచ్చేవారండి. సమ్మర్లో నేను సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో ఒక 2 టైమ్స్ కడిగి ఇలా మొత్తం 2 టైమ్స్ కడిగి వాష్ చేసుకుంటున్నానండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు నేను నానబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసి దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ నానితే, ఎంత మెత్తగా నానితే అంత టేస్టీగా వస్తుందండి పాయసము. నానబెట్టుకున్న సగ్గుబియ్యము చాలా మెత్తగా నానిపోయినాయండి. చూడండి, ఇలా చుంచుతే చూడండి చాలా ఉబ్బినాయండి. ఇలా మెత్తగా లోపల పలుకు లేకుండా ఇలా నానిపోవాలండి. సగ్గుబియ్యం పాయసానికి నేను సొరకాయ తీసుకుంటున్నానండి. సొరకాయ కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి. ఈ సమ్మర్లో చాలా కూల్గా ఉంటుందండి. దీనికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఒక 3 ఇలాచీలు కూడా తీసుకుంటాను. సొరకాయను తొక్క తీసి ఇలా తురిమి పెట్టుకున్నానండి. మొత్తం అంతా ఇలా తురిమి పెట్టుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఇందులోని వాటర్ తీసేసుకుంటూ పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇలా ఎంతవరకు వాటర్ వస్తే అంతవరకు తీసేసేయాలండి. దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. అంతా వాటర్ మొత్తం తీసేసి, ఇక్కడ మెయిన్ టిప్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. వాటర్ అంతా తీసేసేయాలండి. సొరకాయలోని వాటర్ చూడండి ఎలా వచ్చిందో. దీన్ని పక్కకు పెట్టేసుకొని మనము ఈ వాటర్ పిండుకున్న సొరకాయ తురుమును మాత్రమే తీసుకోవాలండి. ఇది పొడి పొడిగా వచ్చింది చూడండి. పాయసం తయారు చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసము దీనికి నేను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఈ సగ్గుబియ్యము సొరకాయ పాయసము చాలా ఒంటికి చాలా చలవ చేస్తుందండి. నీరసాన్ని తగ్గిస్తుంది. అప్పుడప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చేసి పెడితే చాలా బలంగా ఉంటుందండి. ఇష్టంగా తింటారండి. ఈ వేడి సమ్మర్లో కూల్గా ఉంటుందండి. ఎంతో ఇష్టపడతారండి, ఎవరైనా ఇష్టపడతారు. నెయ్యి అంతా వేడైపోయింది చూడండి. ఇలా మొత్తం నెయ్యి వేడైపోయిందండి. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. జీడిపప్పు, బాదాం కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువనే పడతాయండి. ఎందుకంటే మెత్తగా సగ్గుబియ్యానికి అక్కడక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకని డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. పాయసం ఉంటేనే డ్రై ఫ్రూట్స్ ఉంటే టేస్ట్ వస్తుందండి. ఇందులోకి నేను కిస్మిస్లు, పిస్తా తీసుకుంటున్నానండి. అవి కొంచెం వేడెక్కాక ఇవి తీసుకుంటున్నాను. ఇవి కొంచెం ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ పక్కకు పెట్టేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయండి. అన్నీ ఇలా పక్కకు పెట్టేసుకొని ఇందులోకి ఇదే నెయ్యిలోకి నేను తురిమి పెట్టుకున్న సొరకాయను తీసుకుంటున్నానండి. దీన్ని కూడా నెయ్యిలో వేయించుకోవాలండి. ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇలా అంతా కలుపుకుంటూ వేయించుకోవాలండి. సొరకాయ కొంచెం టైం పడుతుందండి సొరకాయను వేయించుకోవడానికి. సొరకాయలో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు, పొడిగా వచ్చే వరకు సొరకాయను వేయించుకోవాలండి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి, సొరకాయను చాలాసేపు వేయించుకోవాలండి. సొరకాయనంతా ఇలా వేంపుకోవాలండి. సొరకాయలో వాటర్ అంతా డ్రై అయిపోయింది చూడండి. కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేంపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి.
పాయసం తయారు చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను తీసుకుంటున్నానండి. పాయసం రెడీ చేయడానికి గిన్నె కొంచెం మందంగా ఉంటే పాయసము ఉడకడము చాలా స్లోగా ఉడుకుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఇందులోకి నేను ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ మరుగుతుందండి. ఇందులోకి నేను నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. అంతా ఇందులోకి తీసేసుకోవాలండి. మరుగుతున్న వాటర్లోకి సగ్గుబియ్యాన్ని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యము చాలా స్లోగా ఉడికించుకోవాలండి. అంతే, సగ్గుబియ్యం అంతా ఉడికిపోతుంది చూడండి. ఇలా దగ్గరకు వచ్చేసింది. మొత్తం అంతా ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా వరకు ఉడకాలండి. చూడండి, ఇలా చేతితోటి నొక్కి చూస్తే ఈ విధంగా ఉడకాలండి. ఇలా మెత్తగా ఉడకాలండి. మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా చుంచితే ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. దీన్ని అంతా ఒకసారి కలుపుకొని మొత్తం అంతా దీనికి మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా స్లోగా ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఎంత మెత్తగా ఉడికిపోతే పాయసం అంత టేస్టీగా ఉంటుందండి. నేను కాచి చల్లారబెట్టుకున్న క్రీమీ మిల్క్ అండి 1/2 లీటర్ వరకు తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి వేడి చేసి పెట్టుకున్న మిల్క్ అండి. దీన్ని అన్నీ ఇందులోకి తీసుకుంటున్నాను. నేను చెప్పే కొలతలలో చేశారంటే పాయసం చాలా చక్కగా వస్తుందండి. దీన్ని బాయిల్ చేసుకోవాలండి. అంతే, కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. పాయసం అంతా ఇలా పాలల్లో ఉడికిపోతుంది చూడండి. ఇలా కొంచెం చిక్కబడే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలండి. మిల్క్ కొంచెం చిక్కబడిన తర్వాత నేను ఇందులోకి ఒక 3/4 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. స్మెల్ కోసము కొంచెం ఇలాచి పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ఇదంతా ఇలా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా స్లోగా కలుపుకుంటూ, ఇక్కడ మెయిన్ టిప్ అండి, షుగర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ విరిగిపోకుండా ఉండాలంటే ఇలా గరిటెతోటి తిప్పుతూ ఉండాలండి. స్లోగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలండి. పాయసం ఇలా చక్కగా ఉడికిపోతుందండి. ఇందులోకి నేను సొరకాయ తురుము తీసుకుంటున్నాను. దీన్ని నేతిలో వేంపి పక్క పెట్టుకున్నాను కదా, అది మొత్తం ఇందులోకి తీసేసుకొని మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకొని దీన్ని కొంచెము స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం సొరకాయ తురుము ఉడకాలండి, మగ్గించుకోవాలని మొత్తము మూత పెట్టేసుకోవాలండి. పాయసం అంతా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా చక్కగా ఉడికిపోయింది. చిక్కగా దగ్గరకు వచ్చేసిందండి. సొరకాయ అంతా ఉడికిపోయింది. సగ్గుబియ్యము అంతా దగ్గరకు వచ్చేసింది. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. అంతా ఇలా కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే, పాయసం అంతా చల్లబడిపోయిందండి. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత మొత్తం ఇది చల్లబడిపోయింది. దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకొని నేను డీప్ ఫ్రీజ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టేసుకోవాలండి. అంతే అండి, సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. కూల్గా ఎంత చక్కగా ఉందో చూడండి. వేడి సమ్మర్లో కూల్గా సగ్గుబియ్యం సొరకాయ పాయసము రెడీ అయిపోయిందండి. ఇది శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఒంట్లో నీరసాన్ని తగ్గిస్తుంది. ఈ వేడి సమ్మర్లో ఇలాంటివి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తాగితే ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రెసిపీ నాకు చాలా చక్కగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉండాలండి.